టీ20 వరల్డ్ కప్ ఇంకొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందనగా పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రీమియం పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయంతో బాధపడుతూ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. భారత్ శ్రీలంకలో జరగనున్న టీ20 వరల్డ్ కప్లో ఆడటంపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. బీబీఎల్లో బ్రెస్బెన్ హిట్ తరపున ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ షాహీన్కు మోకాలి గాయమైంది. దాంతో అఫ్రిదీని వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాహోర్లోని హై పర్ఫార్మెన్స్ సెంటర్కు పిలిపించింది. అక్కడ వైద్య చికిత్స, రీహాబిలిటేషన్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో చర్చల అనంతరం షాహీన్కు పూర్తి విశ్రాంతి అవసరమని ప్రాథమికంగా తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. పీసీబీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం షాహీన్ గాయం తీవ్రత ఎంత మేరకు ఉందో, అతడు ఎంతకాలం విశ్రాంతి తీసుకోవాలో బోర్డు వైద్యులతో సమావేశం తర్వాతే స్పష్టత రానుంది. ఈ గాయం అతడి భవిష్యత్తు షెడ్యూల్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై షాహీన్ కూడా స్పందించాడు. బీబీఎల్ను మధ్యలో వదిలి వెళ్లాల్సి రావడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.